ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడినట్టుగా ఆయన రక్తము వలన మనకు పాప విమోచన విడుదల. నిజమే, మనందరికీ విమోచన విడుదల దేని ద్వారా అంటే ఆయన రక్తం ద్వారా మనకు విడుదల. నిజమే, మన కొరకు ఆయన రక్తమును ప్రాణమును ఇచ్చెను. ప్రాణము రక్తము కూడా మనకి ఎంతో ఆశీర్వాదకరంగా మనం మార్చబడినాయి అన్నమాట. మరి ఆయన సిలువ వేయబడక ముందు రోజు రాత్రి ఆయన భోజనమును సిద్ధపరిచి ఆయన అంటాడు, ఒక రొట్టెని తీసుకుని దాన్ని విరిచి ఇది నా శరీరము, మీరు తినండి అంటాడు. మరి అలాగే ద్రాక్షరసం తీసుకొని ఆయన దానిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది నా రక్తమునకు సూచనగా మీరు దీన్ని తీసుకోండి, ఇది నా రక్తము అంటాడంట. ఆయన రక్తం తాగి తిని పొందిన ప్రతి ఒక్కరూ కూడా విడుదల పొందుకుంటారు, మీరు విమోచన పొందుకుంటారు, సమాధానం పొందుకుంటారు. మీరు అడిగినట్లయితే, మీరు దాన్ని విశ్వాసంతో తీసుకున్నట్లయితే, దానిని మీరు ప్రేరేపణతో తీసుకున్నట్లయితే దాని నుంచి మీరు విడుదల పొందుకుంటారు, విమోచన పొందుకుంటారు. జ్ఞాపకం చేసుకొని ఇది మీ రక్తము, ఇది నా శరీరము, దీనిని తీసుకునిడి అని దేవుడు ఆయన రక్తానికి గుర్తుగా రొట్టెను ద్రాక్షారసం ఇస్తున్నాడు అనమాట. కాబట్టి మనము ఆయన వాటిని నమ్మి తీసుకున్నప్పుడు అనేక విషయాలు, అనేక రోగముల నుంచి విడుదల, అనేక బాధల నుంచి విడుదల, అనేక వ్యసనముల నుంచి విడుదల, వేదనల నుంచి విడుదల దేవుడు మనకిస్తాడనమాట. దానిని నమ్మండి, దానిని తీసుకునండి. యేసుక్రీస్తు రక్తము నీ యొక్క శరీరంలోకి ప్రవేశిస్తుందని నువ్వు నమ్మాలి. యేసుక్రీస్తు రక్తము ద్వారా ఈ యొక్క అసమాధానం, అజ్ఞానం నుంచి నాకు విడుదలని మీరు నమ్మాలి. నిజమే, శరీరంలో ఉన్న ఏ అవయవానికి ఆయన గాయపరచబడకుండా ఉండలేదంట. నెత్తి నుంచి అరికాలు ప్రతి అవయవము కూడా గాయపరచబడ్డదంట. ఎందుకు అంటే నీ అవయవంలో ఏ అవయవం పాడుగా ఉన్నదో ఆ అవయవానికి విడుదల రావాలంటే ఇక్కడ యేసు యొక్క అవయవము అక్కడ గాయపరచబడాలి. ఆ గాయంలోంచి చిన్న రక్తం ద్వారా నీకు విడుదల రావాలన్నమాట. అందుకని ఆయన సమస్త శరీరము కూడా విరగొట్టబడి నలగొట్టబడి ఉన్నదన్నమాట. అందుకే విరిగొట్టబడినటువంటి ఆ యొక్క రొట్టె నువ్వు తిని దాని సూచనగా ఆయన శరీరంగా తీసుకున్నప్పుడు దాని నుంచి నాకు విడుదల అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి మనం ఆ శరీర రక్త మాంసములను నిజంగా మనం ప్రార్థనతోని విశ్వాసముతోని తీసుకుందాం, దేవుని మహిమ పొందుకుందాం. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. నువ్వు మంచి దేవుడు నాయన, నీకు వందనాలు. చేసిన ప్రతి మేలుని బట్టి కూడా